నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ మెడల్ వచ్చి అయినా హక్కులను సాధిస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీఎస్పీ నకిరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడి ప్రియదర్శిని. పార్లమెంట్ లో 33% మహిళా బిల్లులు ఆమోదంతో మహిళా సంబరాలు. బీజేపీ ఆధ్వర్యంలో యూసఫ్గూడలో ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం. హౌస్ అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి, పోలీస్ అధికారులను ప్రశ్నించిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్ పాత్రుడు. బీహార్ రాష్ట్రంలో నడి రోడ్డుపై కొట్టుకున్న పోలీసులు సొమ్మును పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని బీఎస్పీ నకిరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. నల్గొండ జిల్లా నకిరికల్ మున్సిపల్ చౌరస్తాలో అంగన్వాడీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిన సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె పాల్గొని దిశకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మనెంట్ చేస్తామని పగ్లాబాలు పలికి నేడు హామీలను బుట్ట దాఖలు చేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలను రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నాడని, కేసీఆర్ మెడలు వంచి హక్కులను సాధించే వరకు పోరాటం ఆపేది లేదని మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనీస వేతనం 26,000 వెంటనే ప్రకటించాలి. అంగన్వాడీల కనీస వేతనం 26,000 వెంటనే ప్రకటించాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. ఈ ప్రభుత్వాలు చేయలేదు. ఎందుకంటే మన బిడ్డలకి కావాల్సినటువంటి చదువుకి దూరం చేసింది. ఇప్పుడు ఊర్లలో చూసుకున్నట్లయితే 20-30 బెల్ట్ షాపులు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 1,50,000 వైన్ షాపులు వచ్చినాయి. అంటే మీరు తాగండి, తూగండి, ఆ మత్తులో ఇట్లనే మునిగి తేలండి తప్పించి అదే మత్తులో మళ్ళీ ఎలక్షన్లలో వచ్చి ఓటేయండి, మళ్ళీ మీ బ్రతుకులు సర్వనాశనం చేసుకోండి అనేటటువంటి పరిస్థితులు మనకి కళ్ళకు కట్టినట్టు. పార్లమెంట్ లో 33% మహిళా బిల్లుల ఆమోదంతో యూసఫ్గూడలో మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల పట్ల ప్రధానికున్న అభిమానాన్ని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు వీరపనేని పద్మ, రూప, నాగమణి పాల్గొన్నారు. అమ్మా ముందర రాగండి. గంగారాజు గారు వేస్తే ఎట్లా? అదే 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 అవును, కొద్దిగా ఇక్కడ నుంచి, ఎందుకంటే అందరు లేడీస్ వస్తారు. भारत माता की जय, भारत माता की जय.
అధ్యక్షురాలు జై హో మోడీజీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలుగుంటారని నానుడి వేదం చెప్తుంది. ఆ వేదోక్తిని అనుసరించి ఈరోజు ప్రధాని మోడీ గారు 33% బిల్లు పార్లమెంటు మొదటి రోజు సమావేశంలోనే ఆమోద యోగ్యంలో పెట్టడం జరిగింది. అది 456 మందిలో 454 మంది ఆమోదం తెలపడం జరిగి అది మా అదృష్టంగా భావిస్తున్నాము. మహిళల అభివృద్ధికి ఇది ఒక శుభసూచకం. ఇది ఎంతో గర్వకారణం. ఈరోజు పాలాభిషేకం చేసుకుని మేమంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో సంబరాలు జరుపుకున్నాము. జై హో నరేంద్ర మోడీ, భారత్ మాతాకి జై. రైట్. హౌస్ అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలని ఈ విషయం పోలీస్ అధికారులకి తెలియదా అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్ పాత్రుడు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టులో వాస్తవాలు ప్రజలకు తెలపాలని కోరారు. ఇంజనీరింగ్ కాలేజీలో చాలా తక్కువగా ఉన్న సమయంలో ఒకేసారి 160 కాలేజీలు స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్ టైంలో జిల్లాకు 3 పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామని, చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయానికి ఎఫ్ఐఆర్ లో పేరు లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం కుంభకోణం భారీగా జరుగుతుంది. దీని మీద వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి డిమాండ్ చేసింది. పురంధేశ్వరి గారు చాలా థ్యాంక్స్ అండి, లేట్గా అయినా బాగా స్పందించారు. అమ్మా, సిబిఐ ఎంక్వైరీ ఎవరేస్తారమ్మా? రాష్ట్ర ప్రభుత్వా, కేంద్ర ప్రభుత్వా? కేంద్ర ప్రభుత్వం కదా ఇవ్వాలా. మరి మీ పార్టీ కదా కేంద్రంలో ఉంది. మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో అతను ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. అక్కడ మాట్లాడమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడతా సుఖమేటమ్మా అంటే. పురంధేశ్వరి గారు మీరంటే గౌరవంగా మాకు, మా అన్నగారు అమ్మాయిలు ఇంటిలో వాళ్ళ అమ్మాయి మాకు గౌరవం ఉంది, కానీ ఇక్కడ కదమ్మా. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వేస్తావా వేయు అని అడుగు. సిబిఐ మొత్తం బొక్కలన్నీ బయటకు వస్తాయి. కానీ ఆవిడకి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, అది తప్ప అదేం బూత్ మాట. ఇవన్నీ కలిపడానికి కేసు పెట్టారండి. సరే అప్పుడన్నాను ఏం పీక్కుంటే పీకడా. ఇప్పుడు 10 కేసులు పెట్టారు, లేకపోతే ఇంకొక కేసు ఎక్స్ట్రా పెడతారు, 3 కేసులు పెడతారు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో పెడతారు, లేకపోతే 4 దెబ్బలు కొడతారు. రాజుగారిని కొట్టి కొడతారు నన్ను. ఏ రాజుగారు? రఘురావు రాజుని కొట్టి కొడతారు, లేకపోతే చంపేస్తారు. పార్టీ కోసం చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? పార్టీ కోసం చావడానికి ఎంతమంది ఉన్నాం సిద్ధంగా. అది పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ముహూర్తం అయ్యా. ఎంతో మంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని పడగొట్టడానికి చూసారు. పడగొట్టారా? ఎన్ని ఇబ్బందులు పెట్టారా? ఆయన నిలబెట్టుకున్నాం. ఎవరి వల్ల? మీ పార్టీ కార్యకర్తల వల్ల నిలబడి. మీ పార్టీ నేను 3 రోజులు మొన్న ఢిల్లీ వెళ్ళాను. 3 రోజులు ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ప్రశ్నలు అడిగారు. బీహార్ నలంద జిల్లాలోని సోహార్సే పోలీస్ స్టేషన్ లోని 2 పోలీసులు నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఒక కేసుకు సంబంధించి వచ్చిన సొమ్మును పంచుకునే విషయంలో వారి మధ్య గొడవ తలెత్తి నడి రోడ్డుపైనే ఒకరినొకరు బాదుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో ఈ వార్త హల్చల్ చేస్తుంది. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ మండల నయాబ్ తహసీల్దార్
జర్నలిస్టులకు వినతి పత్రం అందజేశారు. మెదక్ జిల్లా అల్లా దుర్గంలో ఒక పత్రికా విలేకరిపై దాడికి పాల్పడడం సరికాదని, దాడి చేసిన అల్లా దుర్గం ఎంపీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని జైరాబాద్ లో జర్నలిస్టులు డిమాండ్ చేశారు. వార్తలో నిజం లేకుంటే ఖండించే హక్కు వారికి ఉందని, లేదంటే చట్టాన్ని ఆశ్రయించవచ్చని, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు పాల్పడడం అప్రజాస్వామికమేనని, ఎంపీపీపై తక్షణమే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాక్షి జర్నలిస్టుపై జరిగిన దాడిని జైరాబాద్ జర్నలిస్టులందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా వాళ్ళు దాడులు కనుక కొనసాగితే మా చేతిలో పెన్ను ఉన్నది, వీళ్ళ మీద దాడి చేయొచ్చు అనుకుంటే బిడ్డ ఒక చేతిలో పెన్ను ఒక చేతిలో కత్తితో వస్తాం, మీ సంగతి చూస్తాం మీరు అనుకోవచ్చు. జర్నలిస్టుల దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి, ఎంపీపీని బర్తరఫ్ చేయాలని చెప్పేసి జైరాబాద్ జర్నలిస్టుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది మేము రాసిన వార్తలతో నాయకులుగా ఎదిగి మా మీదనే చేయిలు చేసుకుని పైకి వస్తే మాత్రం మీ చేయిలు ఇచ్చే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్పేసి జైరాబాద్ జర్నలిస్టుల తరపు నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇదే పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క ఎంపీపీపై చర్యలు తీసుకొని ఆయన బర్తరఫ్ చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్టుల మద్దతుతోనే సామాన్య ప్రజలు కూడా వాళ్ళతో వార్తలు రాయించుకొని ఉన్నతమైన పదవులను ఆస్వాదించడం సమంజసం. అట్లాంటి పదవులపై ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య. ఇది లౌకిక భారతదేశంలో ఈ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఎంతో దురాదృష్టకరం. ఈ విధమైనటువంటి సంఘటనలకు పాల్పడుతున్నటువంటి వారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టాలి, ఆయన పదవి నుండి బర్తరఫ్ చేయాలి. జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. నిన్న మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని సాక్షి విలేకరి ఆయన ఒక వార్త రాసిండనే ఉద్దేశంతో ఆయన్ను బండబూతులు టెలిఫోన్ చేసి ఆయన బండబూతులు తిట్టడమే కాకుండా ఆయనతో పరుషంగా మాట్లాడుతూ ఆయన చెడ్డ మాటలతో తిడుతూ అక్కడి ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి మరియు అతని మనుషులు ఆయన రమ్మని చెప్పి రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన మీద దాడులు చేసి, భౌతికంగా దాడులు చేసి ఆయన్ను నానా విధాలుగా దుర్భాషలాడి ఆయన చాలా ఇబ్బందులు గురి చేసిండ్రు. ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలి. ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అయిన పత్రిక విలేకరులు, జర్నలిజం 4వ స్తంభం జర్నలిజం మరియు అన్నిటికీ మూలస్తంభం. ఈరోజు ఎక్కడ ఏం జరుగుతున్నా నిత్యం వార్తలు రాసే విలేకరులపై ఈ దాడులను ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలి. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. అంతేకాకుండా ఆ విలేకరిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి సీసీ ఫుటేజ్తో సహా ఆధారాలతో సహా కంప్లైంట్ చేస్తే ఆయన మీద మళ్ళీ ఏం చేయాలో తోచాక మళ్ళీ ఆయన మీదనే కంప్లైంట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది కూడా ఖండించాలి. ఇలాంటి తప్పుడు కేసులు విలేకరులపై పెట్టిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. వాటిపై చర్య తీసుకునే విధంగా బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా వివరించాలని కోరుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ముట్టడి ఆందోళనకారులు యత్నించడం తోపులాటకు దారితీసింది. తోపులాటలో కొందరు అంగన్వాడీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆందోళనలో ఒక అంగన్వాడీ కార్యకర్తకు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీలు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ये 你 बोलो 就是。 Thank you.
రోజులుగా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము. అబద్ధపు మాటలతోటి సత్యవతి రాథోడ్ గారు ఇవాళ ప్రెస్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇవాళ మేమే ఎక్కువగా పెంచాము, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పెంచాము, మా ప్రభుత్వమే అందరికంటే ఎక్కువ చేసింది అని ఈరోజు చెప్తా ఉన్నది. మేము అడిగేది ఏమన్నా గొంతమ్మ కోరికలు కాదండి, కనీస న్యాయమైన కోరికలే. ఇవాళ మేము పనివారం పెరుగుతూ ఉంది. ఆన్లైన్లో చేయాలి, ఆఫ్లైన్లో చేయాలి. మా ఇంకా ఇతర వేరే బిఎల్ఓ డ్యూటీలని వేరే ఇతర శాఖలకు కూడా మమ్మల్ని తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. అందుకోసమని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 26,000 కనీస వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, మరియు ఈఎస్ఐ పిఎఫ్ఐ మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే చనిపోతే వాళ్ళ మట్టి ఖర్చులని ఆయాకు 10,000 టీచర్కి 20,000 ఇందులో కూడా వ్యత్యాసం చూపుతా ఉన్నది. ఇది కూడా 50,000కు పెంచాలని, మా న్యాయమైన కోరికలు, మా న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని, చేసేంత వరకు మేము ఈ ఉద్యమం ఈ పోరాటాన్ని ఆపమని ఇవాళ ఏవైతే చెప్తా ఉందో మంత్రి గారు ఈ మాటల వెనక్కి తీసుకొని మాకు న్యాయమైన మా డిమాండ్లను నెరవేర్చాలని, ఈ కొమరం భీం డిస్ట్రిక్ట్ అరెస్ట్ అయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఇవాళ మేము కోరేటి ఏం గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైన డిమాండ్లే కాబట్టి మా నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం 2023 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ కు వీరికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కాళహస్తి దేవస్థానం ఏఈఓ ధన్పాల్, కాణిపాకం దేవస్థానం ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు, వేద పండితులు ఉన్నారు. सर्वस्य
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి 2023 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం నుండి దేవస్థానం ఈవో శ్రీ లవన్న పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి వీరికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శేష వస్త్రం అందజేశారు. తిరుపతిలో 3వ రోజు సుమారు 500 భారీ విగ్రహాలు వినాయక సాగర్ కు తరలివచ్చాయని, అంగరంగ వైభవంగా శాంతియుతంగా నిమజ్జనాలు జరిగాయని కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలోని వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయం నందు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం విజయవంతమైంది. వివిధ శాఖల సమన్వయంతో ముఖ్యంగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు అహర్నిశలు కృషి చేసి రాత్రి పగళ్లు కార్యాలయంలోనే ఉండి మండప నిర్వాహకులకు
తగు సూచనలు ఇవ్వడము, రూట్ మ్యాప్ను తయారు చేయడము, అధికారులతో సమన్వయం చేసుకోవడము, అదేవిధంగా వినాయక సాగర్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు, ముఖ్యంగా పసిపిల్లలంతా వస్తుంటారు కాబట్టి ఎక్కడ కూడా అపశృతులు జరగకుండా ఒక వేదికని, అక్కడ స్వాగత వేదికని ఏర్పాటు చేసి మండపాలు ఏదైతే తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో సుమారుగా 500 భారీ విగ్రహాలు నిన్న వినాయక సాగర్కి తరలి రావడము, అక్కడ కమిటీ ద్వారా వాళ్ళందరి అన్ని విగ్రహాలు కూడా హారతులు ఇచ్చి ఆ యువకులని ఉత్సాహపరిచి సాగర్లో నిమజ్జనం చేయడం అనేది నిజంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఎటువంటి విఘ్నాలు జరగకుండా 23వ సంవత్సరం ఇది విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు కమిటీ సభ్యులకు ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. కన్వీనర్ సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోపి గాని, అదే వెంకటేష్, మధు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కీలక పాత్ర పెద్దలందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ కమిటీ హాల్లో ఉండి వాళ్ళు అందరికీ సూచనలు ఇస్తూ అధికారులందరినీ కూడా సమన్వయపరుస్తూ విజయవంతం చేశారు. ఈరోజు తిరుపతిలో వినాయక చవితి, వినాయక నిమజ్జనం అంటేనే ఈరోజు ఢిల్లీ, ముంబై తరహాలో ఏ విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో దానికి దీటుగా తిరుపతిలో వినాయక నిమజ్జనం జరిగింది అని చెప్పి ప్రజలంతా కూడా అభినందిస్తున్నారంటే నిజంగా అది దైవానుగ్రహం. అది ఒక పక్క శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, మరో పక్క వినాయక చవితి పండుగ తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి చిరునామాగా నిలిచి ఈరోజు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మండప నిర్వాహకులకు, దీనిలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఏపీ ధర్మవరం పట్టణంలో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి 33వ వార్డు మారుతినగర్లో వినాయకుడిని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. మృతి చెందిన యువకుడిని వయసు 26 ఏళ్లు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ మెడల్ వచ్చి అయినా హక్కులను సాధిస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీఎస్పీ నకరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడి ప్రియదర్శిని. పార్లమెంట్ లో 33% మహిళా బిల్లులు ఆమోదంతో మహిళల సంబరాలు. బీజేపీ ఆధ్వర్యంలో యూసఫ్గూడలో ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం. హౌస్ అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి, పోలీస్ అధికారులను ప్రశ్నించిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్ పాత్రుడు. బీహార్ రాష్ట్రంలో నడి రోడ్డుపై కొట్టుకున్న పోలీసులు సొమ్మును పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి టీవీ3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.